Hi everyone. Hi everyone. Welcome back to our YouTube channel నీలి మేఘాలలో. సో ఈరోజు మీరు thumbnail చూసేసరికి మీకు తెలుసు కానీ కొంచెం డీటెయిల్స్ చెప్తాము. అసలు మోస్ట్ ఎక్సైటింగ్ డే అన్నమాట. ఫైనలీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి కలవడానికి వెళ్తున్నాను 2 years 3 months తర్వాత. నేను ఒకటి చెప్తానండి, మనం ఒకసారి టైటిల్ పెట్టాను చూసారా, రుణాలు రక్త సంబంధం కంటే రుణానుబంధం గొప్పది అని. నిజంగా ఎంత రుణపడి ఉంటామో మాకు తెలియదు సనాకి. ఎందుకనంటే ఫస్ట్ మేమిద్దరం కలిసి ఉండటానికి, మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి మొట్టమొదటి వ్యక్తి రీజన్ సనా అన్నమాట. సనా వల్లే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. సనానే నాకు వచ్చి మేఘ్నా మనసులో ఇలా ఉందంట పెళ్లి చేసుకుంటామని తనకి నేను ఫస్ట్ చెప్పాను, ఎవరికి చెప్పలేదు, ముందు సనాకి చెప్పాను అనమాట. సనా వాజ్ ద క్యూపిడ్ అంటారు చూడండి మా ఇద్దరి మధ్యలో. సో షీ వాజ్ ద మెయిన్ సోర్స్ అనమాట. అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం చేసుకున్న అల్లుడు అంటారు కదా, ఏ అతను పెళ్లి చేసుకున్నాను సనానా తననా అని చాలా మంది. బట్ సనా కాదు, సనా ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాము. చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత చెప్పి అలిసిపోయింది. మా ఏరియా నుంచి షిఫ్ట్ అయిపోయింది మై హోమ్ భుజాకి. అప్పటి నుంచి చెప్పి అలిసిపోయింది రా 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 అని. ప్రతిసారి అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు, అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు షాపింగ్ నుంచి ఒక ఫోటో తీసి వాట్సాప్ లో పెడతానన్నమాట. నాకు భయం వేస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే, ఎందుకంటే ఇప్పుడు పవర్ కట్ అయితే అన్ని ఫ్లోర్స్ ఎక్కాలా అని చెప్పి భయం వేసి వాళ్ళకి బ్యాకప్ బానే ఉంటుంది. అంతే. మా జర్నీలో చాలా జరిగాయి అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. అవి కొన్ని షేర్ చేసుకోలేము, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అవి అన్ని మాతోనే ఉంచుకుంటాము. అండ్ ఆల్వేస్ లవ్ యూ సనా. అసలు సనా అంటే మాకు ఎంత ఇష్టమో మేము మాటల్లో చెప్పలేము. అంకిత కూడా వస్తుంది అనమాట, ఫస్ట్ టైం కదా. సనా అని అంకితాన్ని కూడా తీసుకొని రాని. ఆయన మమ్మీ లేకుండా మేము వెళ్ళటానికి లేదు, మాకు నో ఎంట్రీ ఉంటుంది, అందుకని మమ్మీని తీసుకొని వెళ్తున్నాము. అన్ని తెలిసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తావు. అవసరమే. మై హోమ్ భుజా ముందు నుంచి 100 సార్లు వెళ్తూ ఉంటాము. మై హోమ్ భుజా ఎక్కకుండా ఫ్లైఓవర్ ఎక్కిస్తాం. పెట్రోల్ ఫుకట్ లో వస్తుంది మా ఇక్కడ ఏమో 1 way అంట మమ్మీ. నేను చాలా రోజుల తర్వాత ఎక్కాను కాబట్టి డ్రైవ్ నీకు. అంకిత కోసం డ్రైవ్, అంకిత కోసం, ఆంటీ కోసం మిడ్ ఆఫ్టర్నూన్ డ్రైవ్. అలా ఉంటదండి మా ఆయన డ్రైవింగ్. మొత్తం ఊరంతా తిరిగి వెళ్ళాలి మేము. ఇప్పుడు హైదరాబాద్ కా దర్శన్ కరారా తుమారా జీజు. హైదరాబాద్ దర్శన్ ఫర్ యూ గైస్. సనాకి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంట్రీ తెలియదు అని చెప్పాను నేను. అది గెస్ట్ ఎంట్రీ తెలియదు అని చెప్పాను. మమ్మీ ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రూట్ సనాకి తెలియదంట. అంటే డ్రైవర్ ఉన్నాడు కదా, డ్రైవర్ తీసుకెళ్లిపోతాడు. అంటే డ్రైవర్ ఇది మన ఇల్లు అని చెప్తాడా, లోపల తీసుకెళ్ళి సనా సి మీ మామ్ చూడు సనా ఎలా మాట్లాడుతున్నారు, మీ ఇంటికి రావడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఇలా తిరిగి మొత్తం చుట్టూ పూరా హైదరాబాద్ కా దర్శన్ కరా రే హమ్కో, फुकट में नहीं, डीजल खर्चा करके घूम रहा हो गया. फाइनली हम लोग पूरे हैदराबाद का दर्शन करके आए. ప్రశ్నించనా అందం మొత్తం నువ్వా, కొరియర్ బాయ్ కావాలంట. मिलते रे मेरे को, मिलती रे. ఎలాగో నీ కొడుకు నాకు కొనివ్వలేదు కదా అని మా ఆయన తెచ్చిచ్చాడు. అది పాయింట్. కానీ రియల్లీ యువర్ హౌస్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్, వెరీ ప్లెజెంట్, చాలా పీస్ఫుల్ గా ఉంది ఎంటర్ అవగానే అసలు కదా. వైట్ వాల్స్, ఓ మై గాడ్. హే హాయ్, హౌ ఆర్ యు? You're feeling? I'm happy I came home. Huh? I'm happy I came home. Oh, I got it. My home Bhuja. Nice. Nilli Meghalaya. హోమ్ కి కలవడానికి వచ్చినట్టు లేదు, ఎలా? మేఘాల కోసం Vlog చేసినట్టు. చాలా మంది తెలియాలి ఎగ్జాక్ట్లీ. బికాస్ ఎవ్రీబడి ఇస్ లైక్ మీరు అసలు వెళ్ళరా అండి అనేసి. అంటే వాళ్ళకి అలా చెప్పలేదండి,
నిన్ను కలవడానికే వస్తుందని చెప్పి ఇప్పుడేమో ఆ? ఇది ఊరికే ఇది వీళ్ళ బ్లాగ్ కోసం నిజానికి నన్ను కలవడానికే వచ్చాను. ఓ. మళ్ళీ మార్చేసి. నేను చెప్పింది ఏంటి, మ్యాగీజీ ఆంటీ అంతా వీళ్ళు వచ్చేసి నన్ను కలవడానికి వచ్చారు. మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నేను మాత్రం మా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చాను. ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాన్ని ఫలితమంటావా అసలు మీకు తెలుసా మీ అందరికి మా ఇద్దరికి మ్యారేజ్ అవడానికి రీజన్ మెయిన్ సనానే. మేఘనాకి నాకు మ్యారేజ్ అవడానికి ఫస్ట్ రీజన్. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. పోనీలే నువ్వు క్యూపిడ్ గా ప్లే చేసినందుకు మేము కూడా శుద్ధంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా. అదే కదా. छोटी छोटी बातें ओ मीठी 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 See the beautiful kitchen. Wow. Wow. Oh my God. ఉరుకుల పరుగుల నగరం ఇది లేరా మనకి న్యూ హోమ్ అను సి ఇక్కడ నుంచి నీ ఫోన్ పడిపోతే ఏంటి నా పరిస్థితి? బ్యూటిఫుల్. నా ఫేవరెట్ బిర్యానీ, बैंगन का सालन, सैलेड అండ్ మై ఫేవరెట్ అండ్ మై ఫేవరెట్ పత్దేవ్. ఎప్పుడైనా ఇలా కూర్చుంటాను సెంటర్ లో. ఏదో సెంటర్ లోనే కూర్చో. కింగ్ ఆల్వేస్ సిట్ హియర్. కింగ్ ఆల్వేస్ సిట్స్ దేర్. లెవెల్లో పెట్టింది, 5 స్టార్ లెవెల్లో పెట్టింది మా ఫ్రెండ్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్. ఇంట్లో ఎంజాయ్. వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చేటప్పటికి నాకు అన్నం ముద్ద ఫస్ట్ ముద్ద కూడా పెట్టట్లేదు రా నువ్వు. చూసావా అట్లుంటది. నాకు అన్ని ముక్కలు వేసింది చూడు, ఇది కావాలని చేసింది. तुम्हारे वजह से बेचारे हिंदी यूट्यूबर्स का वाट लग जाएगा. हाँ, मेरे को क्या कमी है, मेरे को काम है। मेरे को क्या काम है, मेरे को कमी है. हाँ, मेरे को क्या कमी है, मेरे को కమ్మి అంటే ఈ కమ్మి కాదు. కమ్మి అనేది నాట్ కమ్మి, తక్కువ అని కమ్మి. ఐ నో హిందీ, యూ అండర్స్టాండ్, ఐ నో హిందీ. आपको नहीं मालूम आंटी, मेरे को बहुत मालूम है, बहुत बड़ा मालूम. बड़ा कादरा. నా సబ్స్క్రైబర్స్ అందరు ఇప్పుడు చెప్పండి, రాజేష్ గారు మీ ఇంద్రనీల్ గారు హిందీలో ఛానల్ ఓపెన్ చేస్తారంట. ఏమంటారా? వద్దమ్మా, పెళ్ళాం డిమాండ్ మీద వద్దమ్మా, నేను తట్టుకోలేను అసలుకి. ఆ బాక్స్ నన్ను హక్ చేసుకుంటున్నాను కడుపు. అబ్బో, ఎలా అనిపించింది నీకు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మీ ఫ్రెండ్ 2.5 years మేము కలుస్తూనే ఉంటాం. మీరు మాట్లాడుకుంటారు కానీ బట్ నువ్వు ఇంటికి వచ్చింది నువ్వు ఫస్ట్ టైం కదా. అవును, ఇంటికి వచ్చింది ఫస్ట్ టైం. 25 years లో ఇన్ని గంటలు కూర్చుంది ఫస్ట్ టైం. అది ఇంట్లో ఇంత టైం స్పెండ్ చేసి कितना लोग पूछे थे तेरा मेरा व्लॉग रखो करके. సో దిస్ ఇస్ ఓ తేరా హై ఓ మేరా హై. తేరా మేరా అన్నావు కదా. ఇప్పుడు ఎందుకు నాయనా అది జో తేరా హై ఓ మేరా హై, నువ్వు నీ ఇంటితో సాగు కొడుతున్నావు. ఎందుకండి అలాగా? ఫుల్ హార్ట్ఫుల్ గా నవ్వుకున్నాను. స్పెండ్ బెస్ట్ టైం, క్వాలిటీ టైం. వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత ఇంత ప్రశాంతంగా నేను కూడా ఇలా కూర్చోవడం, మాట్లాడుకుంటూ నేను కూడా మంచిగా ఒకళ్ళు అన్నం పెడితే చక్కగా తిని కడుపు నిండా పని లేకుండా రోజు నేను వంట చేసుకుంటాను. ఈరోజు ఫర్ చేంజ్ సానా చేసింది నేను. ఇంకా చాలు మీ ఇద్దరిది. అంటే మీరు చాలా బాగా నచ్చింది. ఏం నచ్చింది మీకు? సంఘం దగ్గరికి వచ్చినందుకు ఆ, చాలా బాగా అనిపించింది. మీరు ఏదో యాక్ట్ చేస్తున్నారండి. అవునా? నాకు యాక్టింగ్ రాదు నాయన. వాట్ ఎవర్ ఐ సే ఇట్ ఇస్ జెన్యూన్. మీ పెద్ద కూతురు దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మీకు. చాలా happy. అండ్ వాట్ అబౌట్ యు అంకిత? Awesome biryani. And బిర్యానీ ఫస్ట్ యు especially the dessert sheer kurma. నాట్ షేర్ షీ. Sheer kurma. Oh, Yeah. delicious. Oh. And beautiful house. And Jiju's Hindi too good. Best Hindi Jiju's. మై హిందీ. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. అండ్ వాట్ అబౌట్ యు? So I have a doubt. వాట్? So ever since then, whenever we would talk about any girl who's acted with you, or any girl who danced with you, or we talk about any girl, auntie was getting offended. But ever since you guys have come home, you guys only address each other as girlfriend and boyfriend. దీనికి ఆంటీ ఒపీనియన్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆంటీ చెప్పండి ఆంటీ, జెన్యూన్ గా చెప్పండి ఆంటీ.
ఇప్పుడు దొరికారు. ఇప్పుడు నేను సనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్నాం కదా. ఓన్లీ ఫర్ చెప్పడం వరకే. దట్ ఈస్ నాట్ అంటే మిగతా వాళ్ళతో నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా, మిగతా వాళ్ళతో నేను ప్యూర్ గా లేనా? మీరు ఏంటి వాట్ యు మీన్ బై దట్? వాట్ ఈస్ దట్? అంటే నా హీరోయిన్ తో నేను ప్యూర్ గా లేనా? ఏంటండి ఇది? చెప్పండి. నేను రాను, కెమెరా వస్తుంది. అసలు మిగతా వాళ్ళ సంగతి కాదు. ఇప్పుడు ఎవరిని గురించి క్వశ్చన్ చేసావు? నా హీరోయిన్ ప్రీతి అమీన్ గురించి కాదు, సనా గురించి. అప్పుడే మర్చిపోయి ప్రీతి అమీన్ వచ్చేసిందా? సనా గురించి అడిగింది. సనా గురించి అంటే సనా గురించి సనా గురించి చెప్తుంది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేసి. కానీ ఇట్స్ ద ప్యూర్ రిలేషన్షిప్ అవునా? బికాస్ షీఈ్ ఎ జమ్. దీనిపై మీ స్పందన ఏంటి అది తెలుసుకోవాలి నేను. నా స్పందన కాదు కదా. ఇప్పుడు మీ తల్లి ప్యూర్ రిలేషన్షిప్ అన్నారు, ఓకే బానే ఉంది. మరి మీది మిగతా వాళ్ళది ఏంటి? మీరు ఎప్పుడు నేర్చుకున్నారు స్టిక్ పెట్టారు? నారాయణ నారాయణ స్టిక్ అంటే బ్యాకప్ అప్పుడు నుంచి అదే ఎందుకు ఆంటీ అందరికి అంత ఫీల్ అవుతున్నారు? ఇంతకు ముందు కూడా మ్యాగీజ్ కూడా అదే చెప్పారు, నాకు అసలు నేను ఏం పట్టించుకోను అని. అవును, అది బానే ఉంది. బట్ ఆంటీ ఎందుకు అందరినీ పట్టించుకొని ఇక్కడ మాత్రం పట్టించుకోవట్లేదని డౌట్. సరే, అది ఆంటీ క్లియర్ చేశారు. ఇప్పుడు దానిపై మీ స్పందన నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మరియు మన ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను సనా అనేది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేది అది ప్యూర్ నెక్స్ట్ ప్యూర్ దీని తర్వాత మిగతాది ఇంప్యూర్ అని కాదండి. వాళ్ళు ఏంటంటే నాతో హీరోయిన్ గా యాక్ట్ చేశారు కాబట్టి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందనంటే ఒక ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అన్నమాట కొంచెం. మరి ఇదేంటి? ఇది నేను ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ అనుకున్నాను. మీరు మాట్లాడండి. మీకు నమస్కారం. ఇంకో చెయ్యి కెమెరాలో. మన ఇద్దరు అమ్మా దట్ ఈస్ హ్యాష్ ట్యాగ్ బంగారు కోడు. క్వశ్చన్ అడగకుండా ఏంటి అని చెప్పకపోతే అది సమీర కాదు. Anyhow, we had a very good time with you. Yes. Nice and థ్యాంక్స్. ఫైనల్ గా వచ్చిన వస్తుంటాం. Yeah, please. చూద్దామండి. Definitely. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం నువ్వు ఫైర్ నీ మీద ఫైర్ కొడుతున్నారండి. సో ఫైనల్లీ ఏదైతే అనుకున్నామో ఈ రోజు సనాన్ని కలవాలనేసి అంతా అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొన్ని అయితే షూట్ చేయడం కూడా మర్చిపోయాం. అసలు మా ఆవిడ మర్చిపోయింది షూట్ చేయడము. మీరు వాళ్ళ బ్లాగ్ లో చూడండి. చాలా వరకు సనా వాళ్ళ బ్లాగ్ లో చూడండి. Yeah. ఎందుకునంటే చాలా చోట్ల ఏంటంటే నేను ఎంజాయ్ చేయడంలో షూట్ చేయడం వదిలేసా. ఏం షూట్ చేస్తాం, ముందు లెట్ సిట్ అండ్ ఎంజాయ్ అనేసి. సో అక్కడ కొన్ని వాళ్ళ డాటర్ తపస్సు కొంచెం క్యాప్చర్ చేసింది కాబట్టి, అండ్ అంకిత కూడా కొన్ని క్యాప్చర్ చేసింది. వాళ్ళ ఛానల్ రిథమ్ అండ్ రొటీన్ లో కూడా మీరు చూడొచ్చు. వాళ్ళ ఛానల్ కూడా చూడొచ్చు, అంకిత వాళ్ళ ఛానల్లో. అండ్ మా ఛానల్లో కూడా మీరు చూడండి. నాకు తెలిసి ఈ వ్లాగ్ చాలా నచ్చుతుంది మీ అందరికి. అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇది మనం మాటల్లో చెప్పలేము, కొన్ని రాత్రుల్లోనే చెప్తామంటాం కదా, ఇది రాసుకోవచ్చు. అలాంటి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి, మనము తల్లిగారి ఇంటికి వెళ్తే సార పట్టుకుని వస్తారు చూడండి, అట్లనమాట. నాకు నువ్వు కూడా అలాగే ఇచ్చావు కదా. నేనేమో పచ్చళ్ళు ఇస్తాను. నేను అక్కడ బిర్యానీ, షీర్ కుర్మా, వంకాయ మసాలా నా ఫేవరెట్ అంతా ప్యాక్ చేసి పెట్టింది. ఇలాంటి ఎపిసోడ్ చూడాలంటే మా నీలి మీగాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ బెల్ గురించి జోకులన్నీ సనా వాళ్ళ ఛానల్లో చూడండి, చాలా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకేనా? అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్. టాటా బై బై. లాట్స్ ఆఫ్ లవ్.